ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వం చూపాల్సిన తరుణం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. విజయవాడ ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే. విద్యార్థులు తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లినప్పుడే జీవితంలో విజయం సాధించగలం. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సూచన. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు జరిగిన ఇండెక్స్ కార్యక్రమంలో ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే. మానవత్వం చూపాల్సిన తరుణం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిపై ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఫాస్ట్ గా పోతున్నా నెట్వర్క్ గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. నుంచి వచ్చారు. గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. నారా చంద్రబాబు ఇగోనమ్మ నెల సరుకులు ఇచ్చారు, మాకు కూరగాయలతో సహా ఇచ్చారు. ఆ సార్కి మా అపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చారమ్మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి. ఇట్రండి తీసుకో మళ్ళీ అలా ఉంచో ఇచ్చండి. కూరగాయలు ఇవ్వండి, చేసి ఉంటాడు. ఆ పైన ఇంక లేవుగా పైకి తీసారా అలాగే చెప్తాం. చెప్పారండి వచ్చేసి తమ్ముడు ముందరకు పోతాం. చేయి కదిలించదండి అన్న. అన్న అన్న చేతికి ఇచ్చండి మొత్తం. గుర్తు పెట్టుకోండి.
నా చేయి సీనన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాజాన్ బాషా గారి నాయకత్వం, షాజాన్ బాషా గారి నాయకత్వం. ఈరోజు దాదాపు 3 లోడ్లు కాయలు తీసుకుని వచ్చాము, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చాము, కూరగాయలు తీయడం జరిగింది. ఇవన్నీ దాదాపు ఇక్కడ ఏదైతే సెంట్రల్ మన విజయవాడ సెంట్రల్ ప్రెస్ ఉంది అక్కడ పంచడం జరిగింది. అదే కాకుండా కూరగాయలు ఇచ్చాము, టమాటా ఇచ్చాము, టమాటా ఇంకా ఇస్తున్నాము. ఇంకా కొన్ని కాలనీస్లో కూడా మార్నింగ్ అంతా ఇచ్చాము, కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఇచ్చాము. అంటే పూర్ బీపీఎల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. పూర్తి సింగ్ నగర్ ఇన్నర్ ఏరియా ఇప్పుడు ఇంకా ఒక దాదాపు 300-400 ఉన్నాయి. ఇంకా ఆ ఏరియాలో ఒక్కొక్క పంచడం జరుగుతుంది. పూర్తి స్థాయిగా ఇక్కడ ఉన్న ఈ వరదకు ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు చేతినంత మేము సహాయం చేయడం జరిగింది. చాలామంది తీసుకున్నారు, చాలామంది తోపులాట్లు తీసుకోలేకపోయారు, మరణించాలా. కాకపోతే మేము అందరికీ ఇవ్వాలని ప్రయత్నించాము. కాకపోతే మనుషులు ఆశ ఎట్లున్నదంటే ఎవరికి ఒకరికొకరు వదులుకునే పరిస్థితులు లేరు. కాకపోతే ఐఎన్ కార్డు బాగా చేశాము. ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా ఆ కాలనీస్ ఏదో నిన్న మాట ఇచ్చాము, ఆ కాలనీస్లో రిలీజ్ చేస్తాము. ఇప్పుడు ఇంకా కొంచెం మంది టమాటా అంతా ఇస్తున్నారు. ఇంకా మిగతా ఏరియా కూడా కంప్లీట్ చేసి కొద్దిగా అవి కూడా ఉన్నాయి, కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి సమాధానం తెలియజేస్తున్నాం. ఇదంతా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక సందేశం మేరకు తీసుకుని వచ్చి దాదాపు 75 లక్షలకు సరిపోయే సరుకు తీసుకుని వచ్చి ఇక్కడ పంపిణీ చేశాము. రేపు కొన్ని ఏరియాల్లో గ్యాస్ స్టవ్లు, పాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మన షాజాన్ బాషా గారు ఎంతో స్ఫూర్తితో ఎన్నో కిలోమీటర్ల నుండి మన విజయవాడ వచ్చి వరద బాధితులకు సహాయ యోజన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. విద్యార్థులు తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లినప్పుడే జీవితంలో విజయం సాధించగలమని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు మొదటి సంవత్సర విద్యార్థులకు ఇండెక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు టిఎన్ హర్షవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంటర్ పూర్తి చేసుకుని మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు యూజీ గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది అనుకోవడం అవివేకం. అది భగవంతుడు ఇచ్చిన దాన్ని 10 మందికి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 1984లోనే వాళ్ళ నాన్నగారు ఇంకా కొంతమంది పుర ప్రముఖులు కలిసి ఆనాడు కాలేజీ స్థాపించాలి అంటే ప్రభుత్వం ఒక కండిషన్ పెడుతుంది. ఏమనంటే ఒక జోల పట్టినట్టే, అది జోల పట్టి ఏ విధంగా అయ్యా మేము కాలేజీ స్థాపిస్తామంటే అప్పుడు ఈ నడిపొట్టున ఉన్నటువంటి ఈ మొత్తం బిల్డింగ్ అక్కడ ఇక్కడ అంతా కలిసి చాలా రోజుల తర్వాత తండ్రికి మించిన కొడుకుగా డాక్టర్ టిఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు చూస్తున్నారంటే ఈ మదనపల్లి వాసులు కానీ తమ్మడపల్లి వాసులు కానీ చాలా అదృష్టవంతులన్నీ మనం అందరూ భావించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనస్తత్వం ఉండే గొప్ప మంచి డాక్టర్ గారు జీవితంలో మనం ఎంత డబ్బు సంపాదించినామో, ఎంత ఆస్తులు సంపాదించినామో, ఇన్ని పదవులు అలంకరించినామని కాదు, కానీ ముఖ్యంగా మనము ఎదుటోళ్ళకి ఏం చేసామో, మన జీవితం ఎంత కొనసాగినామనేది అన్నిటికంటే ప్రాధాన్యత జీవితంలో మొదటి అడుగు అని చెప్పి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా జీవితంలో దేవుడి ఎంత ముందుకు తీసుకొని పోతాడో, రేపు మీ అదృష్టం ఏముందనేది మీరు తప్ప, దేవుడు తప్ప వేరే వాళ్ళకి తెలియదు అవసరం ఉంది. ముఖ్యంగా మీరందరూ ఆడబిడ్డలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి హ్యావ్ టు బీ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ద మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ క్యారెక్టర్ ఇన్ ద లైఫ్. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమమ్మా. దయచేసి మీరు, ఐ హోప్ మీరందరూ బాగా చదువుతున్నారు, బాగున్నారు.
మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని చెప్పి ఈ కాలేజీకి కూడా మీరు మంచి పేరు తెచ్చి మీరు ఉన్న స్థాయిలో ఉండి ఎంతోమంది ఇక్కడ నుంచి మదనపల్లి నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు మీకు కూర్చునే దానికంతా ఇంత స్థాయి ఉంది. నేను చిన్నప్పుడు చూశాను, ఎంతోమంది R&B గెస్ట్ హౌస్ అని ఉండింది మా అక్కడ లైట్ పోల్ మాన్ కింద చదివి ఐఏఎస్లు అయిన వాళ్ళు కూడా మదనపల్లి నుంచి ఒక పెద్ద చరిత్ర ఉంది. మదనపల్లి మంచి చరిత్ర ఉంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే మన చాలామంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఈరోజు బీటీ కళాశాల కానీ విశ్వాజీ స్కూల్ కానీ ఎంతోమంది స్థాపించారు కాబట్టి ఈ మదనపల్లికి మంచి హిస్టరీ ఉంది కాబట్టి ఆ హిస్టరీ మళ్ళీ ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకొని పోతారని చెప్పి నేను ఎంతో భావిస్తూ మీకు మరొకసారి డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారికి మీ కృతజ్ఞతలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రార్థించి ఇంకా ఎల్లకాలం ఆయన ఇలాంటి సేవలు ఈ కాలేజీకి కానీ ఈ ఊరికి కానీ చేయాలని చెప్పి మీరు మనసారా దేవుని ప్రార్థించి ముందుకు తీసుకొని పోవాలని చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బీ ద బెస్ట్ ద ఫస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద Government Degree College of Madanapalli. Thank you. And I also have I just gave money. All the work was done by Mr. Nawaz. So he is the one who did all the building and all that. So mine was the easy part. And all I can say is you are lucky to be alive and young at this time in India. We are number 5 now in the world, right? And by another 5 years we'll be number 3. After that, it depends on you. If you go to work, because we have shortage of women workers in India, only about 25% work. Most other countries, it's above 50%. So if you can work after you graduate, then of course India, I think, will go to number 2. And some people say it will also be number 1 in maybe 50 years. So I wish you all the best, and you all look very bright and intelligent. So it's up to you now to take this country forward. Thank you. చీకిలిబైలు గ్రామంలో నారాయణపై దాడి చేసిన వసంతను వెంటనే అరెస్టు చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో దాడికి గురై చికిత్స పొందుతున్న దళితుడైన నారాయణను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడారు. మదనపల్లి నియోజకవర్గంలో దళితులపై వరుస దాడుల్ని అరికట్టడంలో డీఎస్పీ కొండయ్య నాయుడు విఫలమయ్యారని, డీఎస్పీపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మించి దళితులపై దాడులు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చీకిలిబైలు గ్రామము శ్రీ నారాయణ ఎస్సీ మాల కులానికి సంబంధించిన నారాయణ అనే వ్యక్తి పైన 3 రోజుల క్రితం దాడి చేయడం జరిగింది. అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు గత 3 రోజులుగా తాలూకా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన కానిస్టేబుల్స్ వచ్చి ఆ రోజే స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ నిన్న రాత్రి 10-10:30 సమయంలో, అంటే 3 రోజుల తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరైతే ఆయన కొట్టి గాయపరిచి తలబగలు కొట్టి 7 కుట్లు వేసుకోవడానికి కారకుడైనటువంటి వసంత్ అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయడం కూడా జరగలేదు. మదనపల్లి నియోజకవర్గంలో ఈ 20 రోజుల వ్యవధిలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ 5 చోట్ల జరిగినాయి. అంటే మాకు తెలిసి ఈయన ప్రభాకర్, ఈయన ఎవరైతే మన నారాయణ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ నారాయణ అనే వ్యక్తి పైన వసంత్ అనే వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మరొక అంశంగా పనసమాకులపల్లిలో వినాయక నిమజ్జనంలో ఎస్సీలపైన దాడి జరిగింది. అక్కడ వాస్తవం ఏంటంటే పనసమాకులపల్లిలో ఈ రోజు అక్కడ సామాజిక బహిష్కరణ జరుగుతుంది. తెలియకుండా, అంటే తెలిసి చెప్పే ఇది లేకుండా తెలియకుండా ఎవరు కూడా వాళ్ళ ఆటోలు ఎక్కించడం గానీ, వాళ్ళతో మాట్లాడడం గానీ, వాళ్ళు పండ్లు పిలిచడం గానీ ఇలాంటివి చేయని సందర్భాలు ఉన్నాయి. నేను డీఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, నిజంగానే మీరు చిత్తశుద్ధితో
ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఈ అట్రాసిటీ యాక్ట్స్ జరగకూడదు, వాళ్ళపైన దాడులు జరగకూడదు అంటే మీరు చేసే చర్యలే దానికి ప్రతిచర్యలుగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. సమయానికి నిర్ణీత సమయంలో ఎఫ్ఐఆర్లు కట్టరు, నిర్ణీత సమయంలో అరెస్టులు చేయరు. మాట్లాడాలా, ధర్నాలు చేయాలా, దాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టాలా. చట్టం మీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల పైన మదనపల్లి నియోజకవర్గంలో ఎస్పీ కొండయ్యనాయుడు గారు, ఏదైతే డిఎస్పీ కొండయ్యనాయుడు గారు ఉన్నారో, ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఉన్నారో, వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పట్ల, అదేవిధంగా దళితుల పట్ల. ఇప్పటికి ఐదు సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం గానీ, ఒక సమావేశం పెట్టి ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి, దీన్ని ఏ విధంగా అరికట్టాలని గానీ ఎక్కడా వాళ్ళు మాట్లాడే ప్రసక్తి లేదు. కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే నారాయణపైన దాడి చేశారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు వారి సూచన పాటించాలని వన్ టౌన్ సీఐ చాంద్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినాయక చవితి నిమజ్జన కార్యక్రమానికి ఎవరూ మద్యం సేవించి రాకూడదని, ఎవరితోనూ ఘర్షణ పడరాదని అన్నారు. అదేవిధంగా చిన్నపిల్లల్ని నిమజ్జన ఊరేగింపుకు దూరంగా ఉంచాలని కోరారు. ఎవరైనా పోలీసు వారి సూచన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మదనపల్లి పోలీస్ శాఖ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, నమస్కారం. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండండి. వాళ్ళు ఊరేగింపులు చేసేటప్పుడు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి అభిమానంగా ప్రేమతో చుట్టుపక్కల బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత చుట్టుపక్కల కదిరి ఈ పక్క నుంచి వచ్చి ప్రజలందరూ ఇక్కడ మదనపల్లికి వస్తారు. వచ్చి హ్యాపీగా ఈ కొద్దిమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు వినాయకుని విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకొని తర్వాత ఊరేగింపు పెట్టుకుంటారు. ఊరేగింపులో ముఖ్యంగా ఈ డూ నాట్ చేయకూడవలసిన విషయాలు మా డిఎస్పీ కొండయ్యనాయుడు సార్ చెప్పిన సూచన ఉంటే, ఎవరు కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా రోడ్డుకు పక్కన నుంచి ఊరేగింపు చేసుకుంటూ పోవాలి. అలాగే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఊరేగింపు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి కూడా మదనపల్లి ప్రజలు ప్రతి చోట, ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మాకు చాలా సహకరించి సపోర్ట్ చేస్తూ ఊరేగింపు చేసుకుంటారు. చాలా బాగా భక్తి శ్రద్ధలతో పండుగ చేసుకుంటారు. ఊరేగింపుది వినాయకుడి పండుగ చాలా హ్యాపీ చేస్తుంటారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా 5 రోజులు ఉంది కాబట్టి ఈ 5 రోజులు కూడా మీరు మాకు పోలీస్ శాఖకు సపోర్ట్ చేస్తూ మీరు ఉత్సవాలు చేసుకుంటే మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని పెట్టుకొని చెప్పారు. రంగులుండే విగ్రహాలు వద్దన్నారు, వాటర్ అంతా పొల్యూషన్ అని చెప్పి. దయచేసి ఈ పటాకులు అనేది చాలా వరకు ఇబ్బందికరమైన 90% ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఒక ధ్వని పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్, తర్వాత వాయు పొల్యూషను. ఈ పొల్యూషన్ వల్ల లంగ్స్కి ఇబ్బంది అయిపోతుంది. ఈ పటాకులు ఉండే మెగ్నీషియము, కాపరు, సల్ఫరు, దీంతో కార్బన్ హెల్త్కి చాలా లంగ్స్కి ఇబ్బంది అవుతుంది. దయచేసి పటాకుల బదులు ఏదైనా చిన్న చిన్న చెట్లు అక్కడ ఉండే విగ్రహం దగ్గరే, గణేశుని విగ్రహం దగ్గర పూజ చేసే డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే మనకు ఈ నిమజ్జనంలో మనకు 3 ప్రదేశాలు ఇచ్చారు. 3 ప్రదేశాల్లోనే మీరు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి వస్తుంది. అక్కడ కూడా పోయినప్పుడు చిన్నపిల్లలకు దూరం పెట్టండి. చాలామంది చూస్తున్నారా, ఎక్కడ కూడా పేపర్లు చూస్తున్నాము, ప్రతిరోజు ఒకరు ఇద్దరు నీటిలో మునిగిపోయి గల్లంతైనారు, చనిపోయినారు అని చెప్పి న్యూస్ వస్తున్నాయి. కాబట్టి జరిగేటన్ని కూడా మనకు గుణపాఠం అనుకోండి. దయచేసి మీరు హట్టుకాదని ఈ విషయంలో చెప్తున్నాను. మీరు అతిగా ఓవరాక్షన్ చేసి నీళ్ళలో దిగినారనుకోండి, ఆ గుంతలో ఊడిలో పోయి ఇరుక్కున్నారంటే మబ్బులో కంపరు ఎవరన్నా పొరపాటు చనిపోయారనుకో తల్లిదండ్రులు చాలా చోగా అనుభవించి వస్తుంది. దయచేసి ఈ విషయాలు చెప్పిన దానికి మీరు బాధపడతండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీట్ వారికి, మా జిల్లా ఎస్పీ సార్ గారికి, మా మదనపల్లి డిఎస్పీ సార్ గారికి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని పీడీలు శివకుమార్ దేవిక అభిప్రాయపడ్డారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ డే ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా, బ్యాడ్మింటన్, చెస్ వంటి క్రీడల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిందా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ దీని కింద మండల స్థాయిలో ఈరోజు 3వ రోజు ఫైనల్ డే అథ్లెటిక్స్ జరుగుతున్నాయి. మొదటి రోజు వచ్చి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈవెంట్స్ సిపిఎం హై స్కూల్ వేదికగా నిర్వహించడం జరిగింది. అలాగే బాల్ బ్యాడ్మింటన్, చెస్ అండ్ యోగా ఈవెంట్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి వేదికగా జరగడం జరిగింది. ఈరోజు 3వ రోజు, చివరి రోజు అథ్లెటిక్స్ సుమారుగా 25 ప్రైవేట్ స్కూల్స్, 11 గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే అండర్ 14, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఈవెంట్స్లో సుమారు 400 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా అందరి సహకారంతో, వ్యాయామ ఉపాధ్యాయులందరి సహకారంతో, అలాగే ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతి క్రీడాకారులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు అని తెలియజేస్తూ సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని ఆ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద సిపిఎం మదనపల్లి కమిటీ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఏచూరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడారు. దేశ సమస్యలపై అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఏచూరి అని తెలిపారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు. जोहार कामरेड सीताराम येचूरी, जोहार कामरेड सीताराम येचूरी, సాధిస్తాం సీతారాం येचूरी గారి ఆశయాలు, సాధిస్తాం येचूरी గారి ఆశయాలు, సాధిస్తాం येचूरी గారి ఆశయాలు, సాధిస్తాం సీతారాం येचूरी గారి ఆశయాలు, సాధిస్తాం. సెకండ్ ఫోన్ చేస్తాను, చేస్తాను, సెకండ్ చేస్తాను. ఉన్నతంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ భారతదేశ వైభవాన్ని కాపాడుకోవడం కోసం అన్నింటినీ కృషి చేసినటువంటి సీతారాం గారు ఈరోజు మన ముందు లేకపోవడం
నిజంగా బాగా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. అత్యున్నతమైనటువంటి కుటుంబంలో, సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి యేచూరి గారు ఉన్నత విద్యలు చదువుకోవడం, విద్యలోనే అన్ని స్థాయిల్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో కానీ, పీజీలో కానీ, పిహెచ్డీలో కానీ ప్రథమ శ్రేణిలోనే ఉండడం, జేఎన్యూలో గోల్డ్ మెడల్ సాధించడం, మొట్టమొదటి వ్యక్తిగా ఈరోజు సీతారాం గారు గుర్తింపు పొందారు. అదే స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో వామపక్షాల వైపు, సిపిఎం వైపు ఆకర్షితులై సిపిఎం రాజకీయాల్లో ప్రాథమికంగా విద్యార్థి ఉద్యమంలో జేఎన్యూలో ఏకంగా ప్రధానమంత్రిని వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయించడానికి పోరాటం చేసినటువంటి ఘనత, విజయం సాధించినటువంటి సీతారాం గారికి దక్కింది. సిపిఎం పార్టీ కార్యకర్తలు, సభ్యులు, ఆ శ్రేణులన్నీ కూడా అందులో భాగస్వాములు అవుతాయని, సిపిఎం అభివృద్ధి కోసం సీతారాం గారు చూసినటువంటి బాటలో నడుస్తామని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఆయనకి అదే నివాళిగా మేము భావిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం గారు. ఆయన 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవాడు. తెలుగు, తమిళము, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, అంతేకాకుండా మలయాళము, పంజాబీలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఆయన మేధావితనానికి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఆయనకు శిష్యులుగా మారడం అనేది జరిగింది. తర్వాత కాలంలో కూడా ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఆయన తన ముద్రను చూపించారు. తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శిగా 3 సార్లు పనిచేసి దాదాపు 12 సంవత్సరం ఆయన జరగని ముద్ర వేశారు. అంతేకాకుండా రాజ్యసభలో 2 సార్లు ఆయన బెంగాల్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆ 2 సార్లు కూడా ఆయన చేసినటువంటి ఉపన్యాసాలను ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వేణోళ్ళ కొనియాడాయి అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 2017లో ఆయన రాజ్యసభ పదవీ విరమణ చేస్తున్నప్పుడు అన్ని పార్టీలు కూడా మరొకసారి ఆయన్ను రాజ్యసభకు పంపండి అని సిపిఎంను విన్నవించుకున్నాయి. అంటే ఆయన గొప్పతనం ఎంతో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన సహచరులుగా పక్కనే కూర్చున్నటువంటి రామ్ గోపాల్ యాదవ్ అనేటువంటి సమాజవాదీ నాయకుడు ఆయన పదవీ విరమణ చేస్తూ ఉంటే గౌరవాన్ని విలిపించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయనకు అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. స్నేహపూర్వకమైనటువంటి ఇదిగా ఆయన వెలువొందారు. ఆయన అజాత శత్రువుగా ఈరోజు భారత రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసి ఇటు బీజేపీని, అటు మతోన్మాదాన్ని, అదేవిధంగా నియంతృత్వ విధానాలను ఎదిరించేదానికి మార్క్సిస్ట్ పార్టీకి ఒక బ్రహ్మాండమైనటువంటి దారి చూపటమే కాకుండా పాత తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవాన్ రామ్దేవ్ బాబాను పూజించడం జరిగిందని మార్వాడి సంఘస్థులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలో వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్తూరు బస్టాండ్ వద్దనున్న బొంతలవారి సత్రం నందు భగవాన్ రామ్దేవ్ బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ రామ్దేవ్ బాబా యొక్క జన్మదిన వేడుకలను మన మదనపల్లి పట్టణంలో కూడా అంగరంగ వైభవంగా నిన్న నుండి ఈ రోజు వరకు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన యొక్క మదనపల్లి పట్టణంలో రాత్రి భజనతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈరోజు మధ్యాహ్నం సామూహికమైనటువంటి భోజనాలతో ముగింపు పలకడం జరిగింది. ఈ యొక్క రామ్దేవ్ బాబా ఏదైతే రాజస్థాన్లో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ యొక్క రామ్దేవ్ బాబాని వాళ్ళ యొక్క కులదైవంగా భావిస్తూ ఈరోజు రాజస్థాన్లో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ఈ యొక్క హిందూ ధర్మం కోసం పనిచేసినటువంటి రామ్దేవ్ బాబా గురించి ఈరోజు దేశంలో నలుమూలలో ఉన్నటువంటి రాజస్థాన్ యొక్క ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యొక్క పండుగని జరుపుకుంటున్నారు. అదే జరుపుకోవడం కాదు, ఈరోజు పండుగ చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క గో సంరక్షణ కోసం నిధి సేకరణ చేయడం,
అదేవిధంగా ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున చదివించడం కోసం నిధి సేకరణ చేయడం, అదేవిధంగా తులసి మాతను పూజించడం కోసం అన్ని విషయాల్లో కూడా రాబోయేటటువంటి తరానికి ఈ యొక్క పెద్దలందరూ కూడా మంచి ఉపన్యాసాల ద్వారా రాత్రి ఒక గురువు ద్వారా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. రాత్రికి పెద్ద ఎత్తున అందరినీ కూడా కలిపి ఒక 400-500 మందితోటి భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఈరోజు మన యొక్క ధర్మం కోసం పనిచేసేటటువంటి ఈ యొక్క గురువులను ఇక్కడ రప్పించి ధర్మోపదేశం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజస్థాన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అనుసంధానంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం, అందులో మా అందరినీ కూడా ఆహ్వానించడం చాలా మేము ఆనందంగా భావిస్తున్నాము. ధర్మ రక్షణ కోసం మీరందరూ కూడా పనిచేయాలని మరోసారి నేను ఆకాంక్షిస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి దేవాలయము, పడమర పొలిమేర, ధర్మపథము, వాల్మీకిపురము. 14/9/2024 రెండవ శనివారం ఉదయం 7:30 గంటల నుండి శ్రీ శని భగవానునికి ఏకవార రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, హరిద్ర, కుంకుమ, విభూతి, చంద్రాభిషేకం, మహాతైలాభిషేకం నిర్వహించబడును. ఏలినాటి శని, వక్ర శని, జన్మ శని, కంటక శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇత్యాది శని దోషములు ఉన్నటువంటి వారు ఈ శని భగవానుని అభిషేకంలో పాల్గొని శని భగవానుని పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం పొందవచ్చును. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. షిరిడి సాయి శాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆహ్వానిస్తున్నారు. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వం చూపాల్సిన తరుణం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిపై ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. విజయవాడ ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే. విద్యార్థినులు తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లినప్పుడే జీవితంలో విజయం సాధించగలం. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాసా సూచన. మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు జరిగిన ఇండెక్స్ కార్యక్రమంలో ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.